మేడం నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా పేరు లలిత మేడం. నేను యాక్చువల్లీ బీకామ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు విజయ్ అనే పర్సన్‌ని ప్రేమించాను మేడం. అంటే తన వైపు కూడా తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ తనే నాకు ప్రపోజ్ చేశాడు మేడం. సో నేను చూసి ఓకే బాగున్నాడు కదా, చక్కగా ఉన్నాడు అన్నట్టుగా మేమిద్దరం లవ్ చేసుకున్నాం సెకండ్ ఇయర్‌లో. అలా మా ప్రేమాయణం సాగిపోతుంది మేడం. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఆ పెళ్ళి అనేది అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పా? లేదు మేడం, చెప్పకుండా టెంపుల్లో జస్ట్ మా ఇద్దరి మనసులతోనే మేము పెళ్లి చేసుకున్నాం. ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు మేడం. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అట్లా? అంటే మేమిద్దరం సీక్రెట్గా కొన్ని రోజులు అలా మెయింటైన్ చేసి ఉందాం అన్నట్టుగా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాం మేడం. అదేనమ్మా, ఇప్పుడు సీక్రెట్గా పెళ్లి చేసుకోవటంలో అంటే ఇంట్లో ఒప్పుకోరు కదా మేడం, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ అది ప్రాబ్లం ఉంటుంది కదా మేడం, అట్లా అని చేసుకున్నాం. అసలు ముందు చెప్పే ప్రయత్నం చేశారా? లేదు మేడం. మీరు చెప్పలేదు, అతను లేదు మేడం. హైదరాబాద్కి వచ్చాము, బాగానే ఉంది మా ఇద్దరి మధ్యలో, చాలా ప్రేమగా ఉన్నాము, చాలా మంచి కలిసిమెలిసి ఉన్నాము. అలా 3 నెలలు సాఫీగా జరిగిపోయింది మేడం. 4వ నెల నుంచి స్టార్ట్ అయింది నాకు విజయ్తోని టార్చర్. ఏమిటది? మానసికంగా, శారీరకంగా, సెక్స్ పరంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలా తయారు కావాలి, అలా రోజు ఒక వీడియో పెట్టడం, ఒక ఫోటో పెట్టడం. ఆ వీడియో చూపించి ఎట్లా తయారవ్వాలి, అలా తయారు కావాలి, లేకపోతే నా మనసు డిస్టర్బ్ చేయొద్దు, నేను నిన్ను ప్రేమించుకొని తీసుకొచ్చిన, మా పేరెంట్స్ కూడా కాదని అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పకుండా నేను తీసుకొచ్చిన, నువ్వు నాకు ఏది చెప్తే అది వినాలి అన్నట్టు టార్చర్ మేడం. అలా మీ ఇద్దరు ఉన్నప్పుడేగా ఇదంతా? అవును, మేమిద్దరు ఉన్నప్పుడే, కేవలం మా ఫోన్ల ద్వారానే మేడం ఇదంతా జరిగేది. ఫోన్లు ఏంటి? ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు? ఒకే ఇంట్లో ఉన్న, ఆఫీస్కి వెళ్ళినా కానీ పెడతాడు మేడం నాకు, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అన్నట్టుగా. మార్నింగే పెట్టేస్తాడు, నైట్ వచ్చేసరికి ఇలా రెడీ అవ్వాలి అని పెడతాడు. ఒక్కొక్కసారి మార్నింగ్ పెడతాడు మేడం, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఉంటుంది కదా వాళ్ళకి, ఆ లంచ్ లో మళ్ళీ పెడతాడు నాకు. అలా పెట్టడం, మళ్ళీ సాయంత్రం ఇలా తయారు కావాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా లేకపోతే నా మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది అంటాడు. అలా రెడీ అవ్వకపోతే నన్ను కొట్టేస్తున్నాడు మేడం విపరీతంగా, ఎక్కడంటే అక్కడ. మీ పేరెంట్స్ తో కూడా మాట్లాడటం అయితే ఒక ట్రై అయితే చేస్తాము కన్విన్స్ చేయడానికి, అంత ఇబ్బంది పడుతున్నావు కాబట్టి. ఒకసారి మీ ఫాదర్ నెంబర్ ఒకసారి. అదేనండి, నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి బాగలేదు, అతనితోటి ఉండలేకపోతుంది, అతనితోటి ఉండటం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 మార్గాలు ఉన్నాయి. మీరు అండగా ఉంటారు అంటే తను మీ దగ్గరికి రావటం, లేదు అనుకుంటే ఇక తను ఏమైపోయినా ఇంక నేను ఎవరికి పట్టను, ఇప్పుడు అతను పెళ్లి చేసుకుని నమ్మకంతో వస్తే అతనితోనూ ఉండలేకపోతున్నాను, ఇటు తల్లిదండ్రులు లేకపోతే ఇక నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు, నాకు చావే మార్గం అన్నంత ఇదిగా తను ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. మరి మీరైనా ఆలోచించండి, ఒక్కసారి మాట్లాడండి. మీరు కాస్త మాట్లాడితే ఆ అమ్మాయికి కొంచెం ధైర్యంగా ఉంటుంది, మీ దగ్గరకు వచ్చే లోపైనా. మాట్లాడమ్మా. నాన్న నన్ను క్షమించు నాన్న, నేను మోసపోయినా, నన్ను చూసుకుంటాడేమో అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తాడని అనుకున్నాను నాన్న. హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డిజిటల్. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మనము ఎన్నో కేసెస్ చూస్తున్నాము. ఈ రోజు మన ముందు లలిత ఉన్నారు మనతో స్టూడియోలో. తన కేసు అసలు కంప్లీట్ గా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. అందరిలానే ఇప్పుడు అందరూ ఆడపిల్లలు చేస్తున్నటువంటి తప్పే తను చేసింది. చేసి ఇప్పుడు ఆ చేసినటువంటి తప్పుకి ఏం చేయాలో అర్థం కాక పాల్పోని పరిస్థితుల్లో మనల్ని సంప్రదించింది మేడం. మీ సలహాలు, మీ సజెషన్స్ తనకి యూజ్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లలిత, నీ ప్రాబ్లం ఏంటి మేడం? నమస్తే మేడం. నీ ప్రాబ్లం ఏంటి మేడంకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే మేడం. మేడం నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా పేరు లలిత మేడం. నేను యాక్చువల్లీ బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు విజయ్ అనే పర్సన్ని ప్రేమించాను మేడం. అంటే తన వైపు కూడా తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ తనే నాకు ప్రపోజ్ చేశాడు మేడం. సో నేను చూసి ఓకే బాగున్నాడు కదా, చక్కగా ఉన్నాడు అన్నట్టుగా మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం సెకండ్ ఇయర్లో.
అలా అలా మా ప్రేమాయణం సాగిపోతుంది మేడం. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఆ పెళ్లి అనేది అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పా? లేదు మేడం, చెప్పకుండా టెంపుల్లో జస్ట్ మా ఇద్దరి మనసులతో మేము పెళ్లి చేసుకున్నాం. ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు మేడం. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అట్లా? అంటే మేమిద్దరం సీక్రెట్ గా కొన్ని రోజులు అలా మెయింటైన్ చేసి ఉందాం అన్నట్టుగా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాం మేడం. అదేనమ్మా, ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవటంలో అంటే ఇంట్లో ఒప్పుకోరు కదా మేడం, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది, మళ్ళీ అది ప్రాబ్లం ఉంటది కదా మేడం, అట్లా అని చేసుకున్నాం. అసలు ముందు చెప్పే ప్రయత్నం చేశారా? లేదు మేడం. మీరు చెప్పలేదు, అతను లేదు మేడం. ఇంట్లో ప్రాబ్లం అవుతుందని మేము ఇద్దరు మటుకే డిసైడ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాం మేడం. సో ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మా మదర్ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. సో అని ఒకరోజు నేను మా ఇంట్లో అంటే తాళి కడతారు కదా మేడం మా హస్బెండ్, ఆ పసుపు కొమ్మ మా మదర్ చూసారు. చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నావా ఏంటి అది అన్నట్టుగా బాగా సీరియస్ అయ్యి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు మా నాన్నగారికి చెప్పి మా ఫ్యామిలీకి అంతా చెప్పి బాగా కొట్టేశారు నన్ను. అలా అయినా కానీ నేను చెప్పలేదు. లేదు లేదు అంటే లేదు నీకు అయింది నువ్వు చెప్పు అది అంటే ఎక్కడ తనకి మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని పేరు కానీ ఏది కానీ బయట పెట్టలేదు మేడం. అస్సలు ఎంత కొట్టినా కానీ లేదు లేదు అని కూడా అడ్రస్ చెప్పలేదు, తన పేరు చెప్పలేదు. ఇలా ఇలా జరిగిపోయింది. 3 నెలలు అలా నా బయటికి వెళ్ళనియకుండా, ఎవరితో మాట్లాడనియకుండా, నా ఫోన్ కాంటాక్ట్స్ లేకుండా అట్లా నన్ను చాలా స్ట్రిక్ట్ చేసేసారు మేడం. అయినా కానీ భరించుకున్నా. కేవలం ప్రేమ అనే ఒక బతికించుకోవాలి, విజయ్ని కాపాడుకోవాలని ఒక్క దాంతో నేను అలా ఉన్నాను మేడం. సో తర్వాత నేను విజయ్ని ఎలానైనా కలవాలి, మాట్లాడాలన్నట్టు మా ఫ్రెండ్ దగ్గరికి ఇట్లా వెళ్తే తన నంబర్ నుంచి నేను విజయ్కి కాల్ చేశాను మేడం. ఎలా ఉన్నావు ఏంటి అంటే ఇప్పుడు బాగానే ఉన్నాను, పెళ్ళై 3 నెలలు ఇంకా అక్కడే ఉన్నావు, నువ్వు రావా, నాకు జాబ్ వచ్చేసింది, నువ్వు వచ్చేసే పారిపోయి మనం ఇద్దరం ఒక దగ్గరకు ఉందాము, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, నాకు జాబ్ ఉంది, నేను చక్కగా చూసుకుంటానని చెప్పాను మేడం. సో అలా అని ఇంట్లో తెలియకుండా అర్ధరాత్రి పారిపోయాను మేడం విజయ్తో. నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చేసాం మేడం. అతను వచ్చి తీసుకెళ్ళారు. అవును మేడం, అతను బస్ స్టాప్ దగ్గర ఉంటే ఇంకా నేను అలా అతను వచ్చాడని తనతో హైదరాబాద్కి వచ్చేసాను మేడం. బయటకు వచ్చేటప్పుడు ఏమైనా అమౌంట్ గానీ గోల్డ్ గానీ ఏమైనా లేదు మేడం, తను చెప్పాడు నేను మొత్తం చూసుకుంటా, ఖాళీ బట్టలతో వచ్చేసే అన్నారు, కట్టుబట్టలతో రమ్మన్నారు మేడం. అట్లా అని మళ్ళీ లగేజ్ అవన్నీ తీసుకుంటే ఇంట్లో ప్రాబ్లం అయితే తెలిసిపోతుందని జస్ట్ వాష్రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళి జస్ట్ అలా నేను వెళ్ళిపోయాను మేడం. హైదరాబాద్కి వచ్చాము, బాగానే ఉంది మా ఇద్దరి మధ్యలో, చాలా ప్రేమగా ఉన్నాము, చాలా మంచి కలిసిమెలిసి ఉన్నాము. అలా 3 నెలలు సాఫీగా జరిగిపోయింది మేడం. 4వ నెల నుంచి స్టార్ట్ అయింది నాకు విజయ్తోని టార్చర్. ఏమిటది? మానసికంగా, శారీరకంగా, సెక్స్ పరంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అసలు ఏంటి నా మైండ్ సెట్ అనేది అర్థం కాలేదు మేడం. అంటే మ్యారేజ్ కు ముందు కూడా నాకు పెట్టేవాడు, ప్రేమతో పెట్టాడేమో అనుకుని. అంటే వీడియోస్ మేడం, ఇలా డ్రెస్ వేసుకోవాలి నువ్వు, నాకు ఇలా కిస్ ఇయ్యాలి, ఒక నెక్కరు ఓన్లీ పైన టాప్ ఇలా ఉండాలి అలా ఉండాలని పెట్టేవాడు. నూడ్ ఫోటోలు కూడా పెట్టేవాడు మేడం. ప్రేమతో పెట్టాడు కదా అని నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసిందంటే చాలా టూ మచ్ మేడం. అసలు ఎలా పెడుతున్నాడంటే నువ్వు ఈ రోజు ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలా తయారు కావాలి, అలా రోజు ఒక వీడియో పెట్టడం, ఒక ఫోటో పెట్టడం, ఆ వీడియో చూపించి ఇట్లా తయారు అలా తయారు కావాలి, లేకపోతే నా మనసు డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు నేను నిన్ను ప్రేమించుకొని తీసుకొచ్చిన, మా పేరెంట్స్ కూడా కాదని అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పకుండా నేను తీసుకొచ్చిన, నువ్వు నాకు ఏది చెప్తే అది వినాలి అన్నట్టు టార్చర్ మేడం. మీ ఇద్దరు ఉన్నప్పుడేగా ఇదంతా? అవును, మేము ఇద్దరు ఉన్నప్పుడే, కేవలం మా ఫోన్ల ద్వారానే మేడం ఇదంతా జరిగేది. ఫోన్లు ఏంటి? ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు? ఒకే ఇంట్లో ఉన్న, ఆఫీస్కి వెళ్ళినా కానీ పెడతాడు మేడం నాకు, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అన్నట్టుగా. మార్నింగే పెట్టేస్తాడు, నైట్ వచ్చేసరికి ఇలా రెడీ అవ్వాలి అని పెడతాడు. ఒక్కొక్కసారి మార్నింగ్ పెడతాడు మేడం, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఉంటుంది కదా వాళ్ళకి, ఆ లంచ్ లో మళ్ళీ పెడతాడు నాకు. అలా పెట్టడి మళ్ళీ సాయంత్రం ఇలా తయారు కావాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా లేకపోతే నా మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది అంటాడు. సరే అని ఫస్ట్ టైం ఓకే లైట్ తీసుకున్నాను, సెకండ్ టైం లైట్ తీసుకున్నాను, థర్డ్ టైం ఇంకా ఏం చేస్తున్నాడు అంటే నేను అలా రెడీ అవ్వకపోతే నన్ను కొట్టేస్తున్నాడు మేడం విపరీతంగా. ఎక్కడంటే అక్కడ అసలు ఆయనకు ఎమోషన్ లా కొడుతున్నాడంటే అసలు విపరీతంగా దెబ్బలు చెప్పుకోవడానికి కూడా లేదు నాకు. ఒక్క నాలుక మీదనే దెబ్బలు లేవు మేడం, బాడీ అంతా దెబ్బలే. అంత టార్చర్, అసలు అంత టార్చర్. నాకు ఇష్టం లేదు, నేను ఇలాంటివి వేసుకోను, అది లేదంటే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు, నేను నేను ఎందుకు తీసుకొచ్చుకున్నా, నువ్వు నాకు చెప్పింది చేస్తేనే నువ్వు నాతో ఉండాలి అన్నట్టుగా బెదిరిస్తున్నాడు మేడం. అంటే అలా బట్టలు వేసుకుని బయటికి కూడా వెళ్ళాలంటే? లేదు మేడం, 4 గోడల మధ్యనే, తన ముందే కేవలం తన 4 గోడల మధ్యనే ఈ వ్యవహారం జరగాలి. అంటే ఏంటి, కేవలం ఆ బట్టలు ఒక్కటి అలా వేసుకొని ఉండాలంటాడా, ఇంకేమైనా
అంటే ఇంకా సెక్స్ పరంగా ఫోటోలు పెట్టడము, కొన్ని వీడియోలు పెడతాడు మేడం. నువ్వు ఇలా చేయాలి, ఇలా నా దగ్గరికి రావాలి, ఇలా హక్ చేయాలి, అక్కడ కిస్ ఇయ్యాలి, ఇక్కడ కిస్ ఇయ్యాలి అన్నట్టుగా ఏదేదో అన్ని వీడియోలు ఉంటాయి. అది చూస్తే అర్థమైపోతుంది కదా మేడం. అంటే ఫోన్ వీడియోస్ మీకు సెండ్ చేస్తారు, అవును మేడం. చేసి దానిలో ఉన్నట్లే మిమ్మల్ని కూడా ఓకే ఇలా పెడుతున్నాడు మేడం. అసలు నాకు అసలు ఒక్కొక్కసారి ఈ టార్చర్కి నిద్ర రావట్లేదు మేడం. ఎందుకు పెళ్లి చేసుకున్నానా పెద్దలకు చెప్పకుండా అని అనిపిస్తుంది. స్టార్టింగ్ లోనేమో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇంత మంచి వ్యక్తి అది అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు వచ్చాక అసలు ఎందుకు ఇంత టార్చర్? వచ్చిన 3 నెలల నుంచి స్టార్ట్ మేడం, విపరీతమైన టార్చర్. నాకు ఆరోగ్యం బాగాలేదు అని పడుకుంటే కూడా నువ్వు లేసి ఈ డ్రెస్ వేసుకుంటావా లేదా అని అలాంటి డ్రెస్సులు తీసుకొస్తాడు మేడం. పర్చేస్ చేసుకొని అన్ని డోర్లు పెట్టి సీక్రెట్ గా ఇప్పుడు ఇది వేసుకోవాలని, ఇప్పుడు ఇది వేసుకోవాలంటే నాకు అస్సలు బాగలేదు ఆరోగ్యం. మీకు తెలుసు కదా మేడం, లేడీస్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం లో కూడా ఏం లేదని మళ్ళీ వేసుకోమంటాడు మేడం. అసలు నేను ఎంత చెప్పినా తనకి నాకు సెట్ అవ్వట్లేదు మేడం. అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎంత క్షోభ పడుతున్నానంటే ఒక్కొక్క రోజు అసలు అన్నం కూడా తినట్లేదు. ఎవరికైనా చెప్పాలంటే కూడా నాకు ఎవ్వరు లేరు కదా మేడం. ఇప్పుడు పేరెంట్స్ కి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ లో లేను నేను. ఎవరితో మాట్లాడుతూ మనం ఇక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పొద్దు, నువ్వు అసలు ఈ అడ్రస్ ఎవరికి చెప్పొద్దు అని నాకు ఫస్టే వార్నింగ్ ఇచ్చాడు. సరే మేము మళ్ళీ పారిపోయి వచ్చాం కదా మేడం, ఎవరికి సొసైటీలో తెలియదు, సో సీక్రెట్ మెయింటైన్ చేయాలి కదా అన్నట్టుగా నేను కూడా తన మాట విన్నాను మేడం. సో అలా ఇలా అవుతుంది మేడం. కానీ నాకైతే తనతో ఉండడం ఇష్టం లేదు మేడం. సెక్స్ పరంగా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు ఇలా పడుకోవాలి, అలా పడుకోవాలి, ఈ యాంగిల్స్ బాగుంటాయి, యాంగిల్స్ బాగుంటాయి అంటే అసలు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మేడం. అమ్మాయి ఇదంతా ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు బయటకు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? మీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసి 4 months అవుతుంది మేడం. 4 months అవుతుంది. 4 months కి నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నావు, టార్చర్ భరించి. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మళ్ళీ చేసావా? లేదు మేడం, ఎవరికి చేయలేదు మేడం. కాల్ చేయటం కానీ మీ నాన్నగారికి కానీ? అంటే ఇప్పుడు మా మదర్కు అంటే అప్పుడే మా మదర్ అన్నారు, నువ్వు ఇంకా వేరే వాడితో పెళ్లి చేసుకున్నావు కదా, అప్పుడే చచ్చిపోయినట్టు, నాకు సంబంధం లేదని ఆ రోజు బాగా కొట్టేది కదా. అప్పటి నుంచి నేను తనతో కాంటాక్ట్ లో, అసలు మా మదర్ ఇట్లా అన్నారు కదా అని నా మనసు విరిగిపోయి తనతో నేను ఏం మాట్లాడలేదు. ఇంకా మా ఫాదర్ అంటారా, ఒక 100 సార్లు 200 సార్లు కాల్ చేస్తే ఎప్పుడో ఒకసారి ఎలా ఉన్నావు ఏంటి, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు, నాకు సంబంధం లేదని కాల్ కట్ చేశాడు మేడం. అట్లా ఎన్నోసార్లు మా ఫాదర్ కి చెప్దామని నేను ట్రై చేసి, ఎందుకంటే మా ఫాదర్ అయినా నన్ను అర్థం చేసుకుంటారు, అరే చిన్నప్పటి నుంచి సాది పెంచి ఇంత పెద్దగా చేసుకున్నా కదా, కూతురు బాధ తండ్రి అయినా అర్థం చేసుకుంటాడని చాలా సార్లు కాల్ ట్రై చేసినాం మేడం. ట్రై చేసినా కానీ లిఫ్ట్ చేయడు. ఒక 50 సార్లు 100 సార్లు ఎన్నో సార్లు చేసిన. ఒకసారి ఇట్లనే ఎవరు అని అంటే, డాడీ ఇట్లా నేను మాట్లాడుతున్నా, నా సిచ్యువేషన్ బాగాలేదు అన్నట్టుగా నేను కొంచెం నా విషయం చెప్పబోయాను. అప్పటికి కట్ చేసి, నాకు చెప్పకుండా చేసావు నువ్వు, నాకు సంబంధమే లేదు, నువ్వు నాకు చచ్చిపోయావు, నీతో మాట్లాడితే మళ్ళీ అమ్మ కూడా నాకు చచ్చిపోయినట్టే అని చెప్పింది, మా ఇద్దరిని విడదీస్తావా, నువ్వు వెళ్ళిపోయినావు కదా, నాకు సంబంధం లేదు, నాకు కాల్ చేయొద్దు, నాతో మాట్లాడద్దు అన్నట్టుగా నాకు చెప్పాడు మేడం. ఏదైనా నీకు అటు వైపు ఆశ పోయింది? ఏది లేదు మేడం, నా చావు నేను చావాలన్నట్టు ఉంది ఇప్పుడు. లేదమ్మా, నేను ఒకటి చెప్తాను మేడం. ఇది కొంచెము వేరే ఏ విషయంలోనూ నీకు ఇబ్బంది లేదు, అతనితోటి చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు, మంచిగా చూసుకుంటాడు, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు నాకు చేతికి డబ్బులు ఇవ్వడు మేడం, రూపాయి బిల్ల కూడా ఇవ్వడు. ఇప్పుడు శాలరీ రాగానే నాకు కావాల్సిన సరుకులే తీసుకొస్తాడు. ఒక రైస్ వెజిటేబుల్స్ ఇంత నువ్వు చేయాలని 3 పూటలా వండించుకుంటాడు, చక్కగా తింటాడు. మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నము మార్నింగే నేను బాక్స్ కట్టేస్తాను, లంచ్ బాక్స్. మళ్ళీ సాయంత్రం వచ్చాక ఏదైనా ఒక స్నాక్ చేస్తాను మేడం, ఏదైనా పూరియో చపాతీయో ఏదో సంథింగ్ స్నాక్స్ చేస్తాను. మళ్ళీ నైట్ భోజనం, ఈ 3 పూటలు వండేటట్టు మాత్రమే సరుకులు తీసుకొచ్చి కేవలం అతను తినేటియే తీసుకొస్తాడు మేడం. అది కూడా అంటే ఇంకా అతని కూడా నాకు అడ్జస్ట్ చేసుకుంటాను కొంచెం, సరే తనది కూడా కొంచెం ఇట్లా మారుతాడేమో అన్నట్టుగా నేను తన వైపు ఆలోచించి తనదే నేను ప్రాసెస్ చేస్తున్నాను మేడం. అడగటమో లేకపోతే నేను పలాంది కొనుక్కుంటాను అని అడగటమో చేశాను మేడం. గాజులు, ఒకసారి నాకు గాజులు కావాలి, ఇవ్వండి డబ్బులు అంటే, నీకెందుకు గాజులు, ఉన్నాయి సరిపోతాయి, నీ గాజులు నేను తీసుకొస్తాను, నేను చేతికి డబ్బులు ఇవ్వను అని చెప్పాడు. అంటే అసలు నేను బయటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాను? అస్సలు లేదు మేడం, అసలు ఇంట్లోనే ఒక బందీలాగా తయారయ్యి చేశాడు నన్ను. ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేయలేదు. పొద్దాక అదే ఆయన కాన్సెప్ట్ అనేది, సెక్స్ అంతే, అదే కావాలి, అదే ఆస్వాదించాలి, దాంట్లోనే ఉండాలి, దాంట్లోనే లీనమైపోవాలి. ఆ మైండ్ సెట్ అనేది అదొక్కటే ఉంది ఆయన కాన్సెప్ట్. ఇక మిగతా సినిమాలో లేదు, బయటికి వెళ్దామని ఆశ లేదు, చాలా బాగా. అసలు నేను ఇప్పుడు అతనేనా విజయ్ అయినా ఇలా చేస్తున్నాడని ఒక్కొక్కసారి నాలో నేనే కృంగిపోతున్నాను మేడం. అంటే ఇప్పుడు అతను ఎప్పుడన్నా బాధ
అంటే నా పేరెంట్స్ మిస్ అవుతున్నానని ఏమన్నా చెప్పాడా నీకు? నీకోసం అందరిని వదిలిపెట్టుకొని వచ్చాను, నువ్వు నాకు ఎందుకు వదిలిపెట్టుకొని వచ్చాను, నువ్వు ఇలాంటి నాకు అన్ని సెక్స్ పరంగా నాకు సంతోష పెట్టాలా, నేను అనుభవించాలా, నాకు కాన్సెప్ట్ ఉంది. నాకు ఏదైనా నువ్వు నా చేతిలో ఉండాలి, నువ్వు నా చేతిలో చిక్కావు, నువ్వు నా కాలు కింద చెప్పులా ఉండాలి, నేను ఏది చెప్తే, నేను ఏ డ్రెస్సులు వేస్తే నువ్వు అది వేసుకోవాలా, నేను ఎలా ఉండమంటే అలా ఉండాలా అని చెప్తున్నాడు. అంటే నాకు ఒక బానిస లాగా తయారు చేస్తున్నాడు మేడం. కాదు లలిత, ఇప్పుడు ఇంట్లో చెప్పా పెట్టకుండా మ్యారేజ్ చేసేసుకున్నావు, వచ్చేసావు, అది చేసుకోవటమే తప్పు, పైపెచ్చి వచ్చేసావు, వచ్చేసిన తర్వాత ఇతనితో 4 నెలలు కూడా లేవు, ఇప్పుడు అసలు నువ్వేం కోరుకుంటున్నావు? నాకు ఇక్కడ నుంచి అసలు ఆయనతో ఉండాలనిపించట్లేదు మేడం. నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నేను ఎక్కడ బతకాలా మేడం? వాళ్ళే కదా నాకు సెక్యూరిటీ, పుట్టింటి వాళ్ళే కదా మేడం. దయచేసి నీ భర్తతో మాట్లాడే ప్రయత్నం వద్దు మేడం, ప్లీజ్ మేడం, తనకు చెప్పిన వినడు మేడం, వేస్ట్. నా పేరెంట్స్ దగ్గర నేను పంపించండి ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చేసి. నాకు వద్దు మేడం ఇతను. ఇప్పుడు మీ ఫాదర్ తో మాట్లాడితే నువ్వు ఇంటికి మా ఫాదర్ తో మాట్లాడితే వెళ్తాను మేడం. మా మదర్ అసలు అప్పుడే చెప్పేశారు, నువ్వు చనిపోయే సంబంధం లేదు, జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా నాకు రావద్దు, నాకు ఏం మాట్లాడద్దు అన్నారు. మా ఫాదర్ కూడా ఇప్పుడు నాకు ఫోన్ లిఫ్ట్ చేస్తారో కూడా నాకు తెలియట్లేదు మేడం. ఎందుకంటే ఒకసారి అన్నారు, నీతో మాట్లాడితే అమ్మ చచ్చిపోతుందంటే సూసైడ్ చేసుకుంటారని చెప్పారు మేడం. అందుకే భయం వేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది. అవును మేడం. అంటే ఇతనేం మారడని అనిపిస్తుంది. మారడు మేడం, ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతుంది మేడం. ఆ పిచ్చిలో నన్ను ఏం చేస్తాడో ఏమో అని నాకు భయం వేస్తుంది మేడం. చెప్పుకోలేని దగ్గర చెప్పుకోలేని బాధ అవుతుంది ఆయనతో. ఇప్పుడు మీ అమ్మ నిన్ను ఎలాగో ఆదరించదు, మీ నాన్న అయినా సరే ప్రేమ కోసం ఏదైనా ఆదరించాడు అనుకుంటే ఇప్పుడు ఇతను వదిలేసి అక్కడికి వెళ్ళినంత మాత్రాన, వాళ్ళు సరిగా చూసినంత మాత్రాన నీకు ఇతను మర్చిపోగలుగుతావా నువ్వు? నేను ఏదైనా ఒక జాబ్ చేసుకుంటాను మేడం. బీకామ్ చదువుకున్నాను కదా, పేరెంట్స్ అంటే వాళ్ళ మీద కూడా నేను ఎందుకు చేయలేదమ్మా? అంటే ఇక్కడ అతను ఒప్పుకోలేదు మేడం, ఇంట్లోనే ఉండాలి, నేను చూసుకుంటాను, నేను ఉన్నాక నీకు జాబ్ ఎందుకు, మనం ఇద్దరమే కదా, చక్కగా చూసుకుంటానని ఒప్పించాడు మేడం. అందుకని వెళ్ళిపోయాడమ్మా అతను. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలా ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళనివ్వకూడదు, బయట మొహం చూడనివ్వకూడదు, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇట్లాగే ఉంచాలి. ఇప్పుడు నా తల్లిదండ్రుల నుంచి విడిపోయి వచ్చాను ఈ అమ్మాయి కోసమే. ఈ అమ్మాయి మరి నేను ఎంత కష్టపడుతున్నానో ఆ అమ్మాయి కూడా అంతే కష్టపడాలి అనే ఇవన్నీ ఏంటంటే అర్థం పర్థం లేని ఆలోచనలు, అర్థం పర్థం లేని ఊహలు ఇవన్నీ. ఇది ఖచ్చితంగా అతని విషయంలో అర్థమవుతుంది ఏంటంటే అతను మానసికంగా సరిగా లేడు, అందుకే ఇంత వికృతంగా తయారయ్యాడు. అంతా నేను తిట్టడం వరకు చెప్పావు, కొట్టడం కూడా 1-2 సార్లు కొట్టాడని చాలా కొట్టాడు మేడం. చెప్పాను మేడం ఇంతకు ముందు కూడా, మేడం కి అన్ని చెప్పాను ప్రాబ్లం. ఇదంతానమ్మా ఒక్కసారి ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కలిసి ఇలా ఉంది ప్రాబ్లము, అతన్ని ఏమైనా సరయ్యే అవకాశం ఉందా అని ఆలోచించమ్మా. మేడం ఇదంతా ఓకే, అసలు నువ్వు ముందు నాకు నీ ప్రవర్తన నచ్చట్లేదు, ఇలా చేయటం నాకు అసలు నచ్చట్లేదు అనేది అతనితో కలిసి చెప్పాను మేడం. చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. నా దగ్గరకు వస్తుంటే కూడా నేను డ్రెస్సులు వేసుకోను, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నావు ఏంటి, ఒక అనిమల్కి మనిషికి తేడా లేకుండా చేస్తున్నావు ఏంటని కాళ్ళ వేల పట్టుకొని ఏడ్చాను మేడం. అయినా కానీ ఏమంటున్నాడు తెలుసా, నేను ఇంతే, నువ్వు నా మాట వింటావా లేదా, నువ్వు నా మాట వింటేనే ఇక్కడ నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఏదో ఒకటి చేసేస్తాను, నేను చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు మేడం. ఆయన కావాల్సింది నేను ఇవ్వకపోతే. సరే, ఇప్పుడు మేడం చెప్పినట్లు అతని ట్రీట్మెంట్ కానీ ఒక కౌన్సిలర్ దగ్గరకో లేకపోతే ఒక విన్నాడు మేడం. వేస్ట్ మేడం, వేస్ట్. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ నాకు తెలుసు కదా మేడం. సెకండ్ ఇయర్లో నేను అంత లవ్ చేసిన, ఫైనల్ ఇయర్లో మ్యారేజ్ చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు 4 months కూడా నేను తనతో కాపురం చేసిన కదా మేడం. నాకైతే నమ్మకం లేదు మేడం. ప్లీజ్ దయచేసి మా పేరెంట్స్ దగ్గర పంపించండి, నేను ఏదో ఒక జాబ్ చేసుకొని అక్కడ బతుకుతాను మేడం. మా పేరెంట్స్ దగ్గరే నాకు సేఫ్ ఉంది మేడం, ప్లీజ్. ఏదైనా ఒకటమ్మా, మేమేదో చెప్పాము నువ్వు వినాలి అనేది లేదు ఇక్కడ. మాకు 2 మార్గాలు ఇక్కడ. మీ పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి నిన్ను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించటం, రెండోది ఇతన్ని ఎట్లా బాగు చేసుకోవటం, ఇతను ఆ దారి నుంచి బయటికి రావటం ఎట్లా అని. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అతని తల్లిదండ్రుల కూడా దగ్గరికి అతను కూడా వెళ్ళిపోతాడు అని నువ్వు అనుకోవద్దు. ఇతను అక్కడికి వెళ్తే ఆ అమ్మాయిని చూసుకునే కదా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టావు, ఇప్పుడు ఆ అమ్మాయి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, నీకు తెక్క కుదిరిందా,
వాళ్ళు మాట్లాడతారని ఇతను ఊహించగలడు. అంత తెలివితో కూడైతే కాదు ఇతను. అందుకని అక్కడికి వెళ్ళడు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు అంటూ లేకపోతే అతను ఏమైపోతాడు అనే ఒక ఆలోచన ఒకటి చెయ్యి. లేదు ఏం జరిగినా సరే అతను ఏమైపోయినా నేను అతను పూర్తిగా మర్చిపోతాను, నా పుట్టింటి దగ్గరికి వెళ్తాను, అక్కడ నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా పర్వాలేదు అనుకుంటావా, అదైనా ఆలోచించుకో. రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించుకొని ఇలా చేద్దామంటే ఒక పరిష్కారం, అలా చేద్దామంటే ఒక పరిష్కారం. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. నీకు ఏ ఆప్షన్ కావాలంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం. కరెక్టే మేడం. ఎందుకంటే నేను తనతో ఉన్నాను కాబట్టి ఆయన మైండ్ సెట్ నాకు తెలిసింది మేడం. ఆయన ఎవ్వరు చెప్తే వినడు. ఆయన చెప్పిందే వేదం. ఆయన చెప్పిందే కరెక్ట్ అంటాడు. అది అవతల అస్సలు వినడు. నాకేమనిపిస్తుంది అంటే అసలు తనతో ఉండడం నాకు వేస్ట్ అనిపిస్తుంది మేడం. మా పేరెంట్స్ కొట్టినా తనినా నేను అక్కడే సేఫ్గా ఉంటాను, ఏదో ఒక జాబ్ చేసుకొని బతుకుదామని డిసైడ్ అయినా మేడం. ప్లీజ్ నాకు ఎట్లైనా సహాయం చేయండి మేడం ప్లీజ్. అయితే ఇప్పుడు మీ పేరెంట్స్ తో మేడం మాట్లాడితే కన్విన్స్ అవుతారు అని అనుకుంటా. మీరు ఒప్పిస్తే అవుతారేమో అనిపిస్తుంది మేడం. అందుకే ఇంత దూరం వచ్చాను. కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాము మేడం. కానీ ఇప్పుడు ఏంటంటే మేడం చెప్పినట్లు అట్లీస్ట్ నీ సైడ్ నుంచి ఒక ప్రయత్నం అయితే చెయ్యి. బట్ మీ పేరెంట్స్ తో కూడా మాట్లాడటం అయితే ఒక ట్రై అయితే చేస్తాము కన్విన్స్ చేయటానికి. నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఒకసారి మీ ఫాదర్ నెంబర్ ఒక్కసారి నీ దాని నుంచి చేస్తావా చూద్దాం. ఆయన లిఫ్ట్ చేస్తాడో చేయడో డౌటే మేడం. 50 సార్లు 100 సార్లు చేసినా చేయడు. అదే ఇప్పుడు అన్నోన్ పర్సన్ అనుకో, అప్పుడు వెంటనే చేస్తాడు. నా నెంబర్ నుంచి చేస్తానమ్మా. మీ ఫాదర్ నెంబర్ నాకు ఒకసారి. ఓకే మ్యామ్. హలో. హలో నమస్తే అండి. సురేష్ గారు మాట్లాడుతున్నారా? లలిత ఫాదర్. నేనేనమ్మా, చెప్పండి. నా పేరు ప్రసన్న అండి. ట్రీ మీడియా నుండి కాల్ చేస్తున్నాము. చెప్పండి అమ్మా. మీ పాప లలిత మాతోనే ఉంది. చెప్పండి. ఆల్రెడీ మీకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కూడా 4 months అవుతోంది అని చెప్పేసి చెప్తోంది. చెప్పండి. మీకు చాలా సార్లు కాల్ చేసినా కూడా మీరు తనతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు అనేది కూడా అని బాధపడుతోంది. ఏమైందండి అసలు? ఏమైంది సురేష్ గారు? అది అమ్మాయి మా చెప్పిన మాట వినలేదమ్మా. అది అని చదువుకునింది, బాగా సంస్కారవంతులు అనుకున్నాం కానీ చెప్పినట్టు వినలేదు. ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా మ్యారేజ్ చేసుకుంది, మనం చెప్పడం వినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఓకే. అయితే సురేష్ గారు, ఆ అమ్మాయి వచ్చేసి కూడా 4 నెలలు అయింది బయటకు వచ్చేసి. ఈ 4 నెలల్లో మీకు అనేక 100 సార్లు కాల్ చేశాను మా నాన్నగారితో మాట్లాడటానికి అని చెప్పేసి చెప్తోంది. నిజమేనా? చేసింది కానీ నేను రిసీవ్ చేసుకోవట్లేదమ్మా. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా, నేను చెప్పినట్టు వినలేదు. చెప్పి చూసాను నేను. అది చదువుకున్నది కాబట్టి ఇంకా ఆమె బ్రతుకు ఆమె పడితే మేము వదిలేసుకున్నాం. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి విషయంలో కూడా మాకు చాలా గొడవలేదు. మా ఇంట్లో మా భార్య కూడా చాలా చాలా సీరియస్ అయిపోయింది. ఆ విషయంలో కూడా హెల్త్ ఖరాబ్ అయింది, మానసిక ఒత్తిళ్ళకి చాలా బాధపడింది. కూతురెట్టు చేసుకుందా అని, చదువుకున్న అమ్మాయి చెప్పినట్టు వినలేదు అని. అది జరిగిందమ్మా. అది చాలా, అందుకని నేను కూడా పట్టించుకోవట్లేదు. ఉందంటే ఉన్నాం, మేము కూడా సచ్చావలేక బతికలేక ఉన్నాం. సురేష్ గారు, అయితే వాళ్ళ అమ్మాయి అయితే అసలు దగ్గర రానివద్దు, ఆమె మాట నాకు చెప్పొద్దు అని అంటారు వాళ్ళ అమ్మాయి. అవును, మీ బాధ అనేది న్యాయమే సురేష్ గారు. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. చెప్పండి. ఆవిడ ఒక్కసారి మీతో మాట్లాడతారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే. నేను కృష్ణకుమారి. అయితే ఇలాంటి కేసులు రోజుకి 2-3 చూస్తున్నాం సురేష్ గారు. అయితే ఇప్పుడు పిల్లలు తప్పులు చేయకుండా ఉంటారు, చేస్తారు. మీ అమ్మాయి చేసిన తప్పు మట్టుకు, చేసిన పని మట్టుకు మామూలు పని కాదు, చాలా తప్పు చేసింది తను. అంటే తప్పు చేసిందండి, తప్పు చేసింది. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు తప్పులు సమర్పించుకున్నామని నేను తప్పు చేయలేదు అంటానికి లేదు కదా, చేసింది. లేదు, ఆ అమ్మాయి నేను తప్పు చేయలేదు అంటుంది. ఇప్పుడు తను తప్పు తెలుసుకుంది. ఇప్పుడు మనకి చూడండి, మనం చేస్తామా, చేసింది, మన మాట వినలేదు, అందుకే మేము దూరం ఎవరు చేసాము అసలు అమ్మాయిని. అట్లా కాదు సురేష్ గారు, ఒక్క మాట వినండి. ఇప్పుడు మీరు తండ్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు.
మీరు కూతురు మా గుండెల్లో బాధ ఎంత ఉంటుందమ్మా. అవును. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము. అవును కరెక్టే. తినక పెంచుతాము మధ్య తరగతి కుటుంబాల్లో. చదివించుకున్నాం. ఇంత బాధలు అప్పులు చేసి ఎంత అమ్మాయి ప్రయోజనాలు అయితేనే కదా చేసింది. అవును. మమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడింది, మమ్మల్ని లెక్క లేకుండా చేసింది. మా పౌరులంతా వీధులు పెట్టింది. అవును కరెక్టే కరెక్టే. ఇదేది కాదనట్లేదండి. ఇప్పుడు ఆ పిల్ల మా దగ్గరకు వచ్చిన పరిస్థితి చూస్తే మాకే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇట్లా కాదండి అని మిమ్మల్ని సముదాయించాలని కూడా మాకు అనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనక పోయి అంటే మీకు తెలిసిన వాళ్ళు చేయకపోవచ్చు, కానీ చాలామంది పిల్లలు ఇట్లా తెలిసి తెలియక చేస్తున్నారండి. అది తప్పు అనుకోండి, పొరపాటు అనుకోండి, ఇంకొకటి అనుకోండి. అయ్యో చదువులే అంత జ్ఞానం నేర్పిస్తే ఇంతమంది చదువుకున్న వాళ్ళే ఎక్కువ తప్పులు చేస్తున్నారండి. నేను చాలా సార్లు ఫోన్ చేస్తున్నా కానీ నేను రిసీవ్ చేసుకోలేదమ్మా. అది మాత్రం వాస్తవం. నాతో మాట్లాడాలని ప్రయత్నించింది అమ్మాయి. అదేనండి నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదు, అతనితోటి ఉండలేకపోతుంది, అతనితోటి ఉండటం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 మార్గాలు ఉన్నాయి. మీరు అండగా ఉంటారు అంటే తను మీ దగ్గరికి రావటం, లేదు అనుకుంటే ఇక తను ఏమైపోయినా ఇంక నేను ఎవరికి పట్టను. ఇప్పుడు అతను పెళ్లి చేసుకుని నమ్మకంతో వస్తే అతనితోనూ ఉండలేకపోతున్నాను, ఇటు తల్లిదండ్రులు లేకపోతే ఇక నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు, నాకు చావే మార్గం అన్నంత ఇదిగా తను ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. మరి మీరైనా ఆలోచించండి. ఇప్పుడు నోరు లేని జంతువులు కూడా పిల్లలకి తిండి పెడతాయి. మీరు అట్లాగే పెట్టారు, చూసుకున్నారు, సాకారు, అన్నీ చేశారు. కానీ కష్టం వచ్చింది అంటే మటుకు మరి అవును 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 కరెక్టే కరెక్ట్. నేను అదే అవును అవునండి అదేనండి. అప్పుడు వింటే అసలు అసలు ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటాము డిస్కషన్. ఇప్పుడు మీరు తెచ్చుకుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా హెల్త్ ఖరాబ్ అయింది, చాలా సీరియస్ అయింది. అసలు అమ్మ విషయం మనకు వద్దని చెప్తున్నామ్మా. మరి మీరు పెద్ద చెప్పండి. ఇప్పుడు మీరు పెద్ద మనసు చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు సమాధించాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా జీవితాలు తయారయ్యి మరి మీరు కొంచెం ఆవిడతోటి మాట్లాడండి ఎట్లా కొట్లా. చేయలేమమ్మా. ఇంట్లో వద్దంటుంది నాతో మాట్లాడటానికి. నాకు నేను జీర్ణించుకోలేకపోతానంటుంది. మా బిడ్డ అయినా సరే జీర్ణించుకోలేకపోతాంటుంది. ఒక్క నిమిషం సురేష్ గారు, ఇప్పుడు మీ పాప పరిస్థితి ఎలా ఉందంటే ఒంటి నిండా గాయాలు, మానసికంగా అలానే శారీరకంగా 2 విధాలుగా నలిగిపోయి ఇప్పుడు మీరు కాదు అంటే నెక్స్ట్ కి చనిపోయే పరిస్థితుల్లో ఉంది. మరి మీరు వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేదమ్మా. కన్న ప్రాణం ఎలా ఉండదమ్మా. అంత బాధలో ఉందమ్మా. అవునండి, అందుకే కదా మా దాకా వచ్చింది. అంటే ఇప్పుడు మేము అవును అవును ఇప్పుడు ఇలా ఆడపిల్లలు ఇలా చేసుకొని చదువులు మధ్యలో అర్ధంతరంగా ఈ ప్రేమలని ఈ వీటికి ఆ 4 రోజులు తిరిగే సినిమాల గురించి అదే జీవితం అంతా ఎలాగే ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు. 4 రోజులు హోటల్స్ తిరగటం మాట్లాడినా ఏ చేసినా మళ్ళీ మేము చెప్పినట్టు మళ్ళీ పోయి మళ్ళీ పోతే మళ్ళీ దావాలో పడితే మా బాధ లేదండి. లేదు. ఇప్పుడు మేము ఎన్నో రకాలుగా అడిగి చూసాము అమ్మాయిని, ఎన్నో విధాలుగా చెప్పి చూసాము. ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు అతనితోనే ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి ఉండేలాగా కూడా మేము ఆ విధంగా కూడా కౌన్సిలింగ్ చేస్తే ఇక అమ్మాయి ఎట్టి పరిస్థితిలో నేను అక్కడ ఉండలేను, నాకు 2 మార్గాలు, మా పుట్టింటోళ్ళు రావద్దు అంటే నేను చచ్చిపోతా, లేదు అంటే అక్కడికి వెళ్ళి తలదాచుకుంటాను. అలా అని నేను వాళ్ళకి భారం అవ్వను, వాళ్ళు చెప్పినట్టు వింటాను, చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేసుకుంటాను. అసలు ఇప్పుడు మేము అవన్నీ మాట్లాడతామండి. ఇప్పుడు ఈమె విడాకులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. కాదు, ఇప్పుడు వాళ్ళ పెళ్ళే ఎక్కడా రిజిస్టర్ కాలేదండి. ఇక రిజిస్టర్ కాని పెళ్లికి విడాకులు ఏముంటాయి? అందుకని
జీవితంలో అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి రాయించుకోవాలి. కుటుంబం పొరుగు పోయిందండి, వచ్చినా కూడా మేము ఏం చేయాలి, మేము సామాన్లు పట్టుకుని మాట్లాడేది ఇట్లా. ఇంకా కన్న కూతురు కాబట్టి ఏదో చేస్తామండి, మీరు చెప్తున్నారు కాబట్టి అంత బాధలో మాకు కూడా బాధేస్తుంది. అర్థమైందండి, మీరు చెప్పేది అర్థమైంది. అంటామండి ప్రేమతోటి ఎన్నో అంటాం, మంచి జీవితం బాగా జరగాలనే కదా మేము అనుకునేది. వద్దని చెప్పినప్పుడు ఏం లేదు, మేము చేస్తామండి. అవును కరెక్టే, అందుకే సర్వనాశనం చేసుకున్నాం. అవును కరెక్టే. ఒక్కసారి మాట్లాడండి, మీరు కాస్త మాట్లాడితే ఆ అమ్మాయికి కొంచెం ధైర్యంగా ఉంటుంది మీ దగ్గరకు వచ్చే లోపైనా. మాట్లాడమ్మా. నాన్న నన్ను క్షమించు నాన్న, నేను మోసపోయినా, నన్ను చూసుకుంటాడేమో అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు నాన్న. నేను ఎక్కడికి వెళ్ళాలి, మీరు కాదంటే చూడు నాన్న, నాకు ఎక్కడ దారి లేదు నాన్న, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, బతకాలని లేదు. అమ్మ ఎలా ఉంది నాన్న, నేను గుర్తు రావట్లేదా? చూడు నాన్న, నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఎలా చేయాలి అర్థం కావట్లేదు నాకు కూడా. మధ్యలో నలిగిపోతున్నా నేను కూడా, అందుకే నీ ఫోన్లు కూడా తీయట్లేదు. నువ్వు ఎన్నోసార్లు చేస్తున్నావు, రోజుకి 40 సార్లు ఫోన్ చేస్తున్నావు. చూడు నాన్న, తీసుకున్నామ్మా, నీతోటి నీ మీద ప్రేమ అంత ఉంది, కన్న ప్రేమ కదా, ఏం చేస్తాను నాన్న. నన్ను తీసుకొని దగ్గర తీసుకోండి నాన్న, లేకపోతే నా పరిస్థితి బాగాలేదు, నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా నాన్న. ఎవరున్నారమ్మా, నువ్వేరమ్మా, మాకు వద్దమ్మా, అంత బాధపడద్దు. బాధపడేది ఏంటో ఆ మేడం గారు మనం ఎలా చెప్తే అలా చేద్దామని అన్నారు కాబట్టి మేడం గారు చెప్పినట్టు సొల్యూషన్ తీసుకున్నాం. మా సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది దేనికైనా. మేడం అమ్మ కొంచెం వదవచ్చిందమ్మా మీరు. అట్లాగే అట్లాగే, సరేనండి సరేనండి, అమ్మాయితో మాట్లాడతాము. మేము చెప్తాంలేండి. సురేష్ గారు, మీరు చెప్పినట్లే మేము మీ అమ్మాయితో అన్ని మాట్లాడతాము. దయచేసి మీ పాప కాల్ చేసినప్పుడు మాట్లాడి తను పూర్తిగా మీ దగ్గరికి వస్తాను అన్నప్పుడు మీరు చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తనతో మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది. అవును అవును అవునండి. ఒకసారి లేదు, మేము ఎన్నో రకాలుగా అడిగి చూసామండి. ఇంకా అతనితో మటుకు నేను ఉండను అని చెప్తుంది ఆ అమ్మాయి. కాబట్టి ఏంటంటే అంత ఇప్పుడు మీ దాకా సమస్యను తీసుకురావాలని. అవును అవును అట్లాగే అట్లాగే అవునండి. అట్లాగేనండి అట్లాగే అదేలేండి అదేలేండి. అవును అవును కరెక్ట్. అవునండి. అంటే వాళ్ళ అమ్మ కూడా అండి, ఈ పిల్ల ఇంత కష్టపడుతుంది అని తెలిస్తే వాళ్ళ అమ్మ కూడా కరిగిపోద్ది. ఇప్పుడు మీరు ఎట్లా అయితే మీకు సమస్య అర్థం అవ్వగానే మీరు ఎట్లా కరిగిపోయారో, తల్లి మనసు కదండి, ఇప్పుడు తండ్రి మనసు కన్నా తల్లి మనసే ఆ కడుపు తీపి ఉంటుంది తల్లికి. సరేనండి. అవును అవును సరే సురేష్ గారు, అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు తప్పు తెలుసుకుంది ఈ అమ్మాయి కూడా. ఖచ్చితంగా మీ వైపు నుంచి తిరిగి ఇంకొక అవకాశం అయితే ఇవ్వండి అమ్మాయికి. సరేనండి సరేనండి సరేనండి. ఓకే, నమస్తే నమస్తే. అట్లాగే అట్లాగే అట్లాగే, తొందరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది, మేము మాట్లాడి పంపిస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు అతనితో కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది, వీళ్ళ హస్బెండ్ తోటి, హస్బెండ్ అనబడే హస్బెండ్ తోటి. ఎందుకంటే ఈ పెళ్లి రిజిస్టర్ కాలేదు కాబట్టి విడాకులు అనే ప్రశ్న అక్కర్లా. కానీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ అమ్మాయి జోలికి రానని, అలాగే అతని దగ్గరున్న ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు
ఈ అమ్మాయి వీళ్ళు పెట్టుకున్న మెసేజ్లు ఇట్లాంటివన్నీ కూడా భవిష్యత్తులో నేను వాడను అని చెప్పి అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చొని డిలీట్ చేసేటట్లుగా మనం అతనితో మాట్లాడదాం. అప్పుడు మాత్రమే ఈ అమ్మాయి ఇంకొక జీవితంలోకి వెళితే కూడా ఈ అమ్మాయికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ రోజు తల్లిదండ్రులను ఒప్పించడం చాలా ఈజీ. ఒప్పించాం, తల్లిదండ్రుల కంటే ప్రేమ ఉంటది కాబట్టి ఒప్పుకుంటారు, వెళ్తారు. ఇప్పుడు ఇతనికి ఏం ప్రేమ ఉంటది? అంత ప్రేమే ఉంటే ఇలా ఉండేది కాదు కదా. అందుకని అతన్ని మనం చట్టం ద్వారా అతన్ని నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నువ్వు ఇంకా ఏమైనా చేస్తాను అంటే చట్టం నిన్నేం చేస్తుంది అనేది కూడా అతనికి తెలియజెప్పి అతన్ని నీ దారి నువ్వు చూసుకోమా అని చెప్పి పైగా అతనికి కూడా చెప్తాం. ఇప్పుడు నీ మనస్తత్వమే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలంటే నువ్వు సైకాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్లాల్సిందే. వెళ్ళకపోతే గనక నువ్వు ఒకవేళ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా గానీ మీ అమ్మా నాన్న ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే కూడా ఆ అమ్మాయితో కూడా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు. నువ్వు మొదటగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా మనస్తత్వం సరిగా లేదు, అందుకే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనేది నువ్వు యాక్సెప్ట్ చేసి పోలీసుల ముందు నువ్వు ఇవన్నీ కూడా నేను ఇంకొకసారి అమ్మాయి జోలికి వెళ్ళను అనేది రాసి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అప్పుడే ఈ అమ్మాయికి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు రేపు పొద్దు నుంచి వీడు బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు అనుకోండి, నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి, నా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? తీసుకున్న ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి మేడం, తన దగ్గర ఉన్నాయి చాలా. అసలు ఎన్ని ఫోటోలు అంటే అన్లిమిటెడ్ మేడం. కాలేజ్ డేస్ నుంచి మేము వెళ్ళింది ఎక్కడ ఏంటి అనేది ఎవ్రీథింగ్ చాలా. చాలా మంది దగ్గర వస్తున్న ప్రాబ్లమే ఇది. మళ్ళీ పెళ్లి తర్వాత బ్లాక్మెయిల్ చేయటం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొచ్చి ఇమ్మని చెప్పటము, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆ విధంగా కూడా నీ గురించి అతనితో మాట్లాడతామమ్మా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నువ్వు ఇంకొకసారి తల్లిదండ్రులని బాధ పెట్టకు. సరే మేడం. ఇప్పుడు మీ నాన్నకి తెలుసు కూతురంటూ ఇంటికి వచ్చేసింది అంటే తల్లి కూడా అర్థం చేసుకుంటుందని తెలుసు. కానీ కోపంలో బాధలో వాళ్ళు పిల్లల్ని కనేటప్పుడు, పెంచేటప్పుడు, పెద్ద చేసేటప్పుడు, చదివించేటప్పుడు ఎన్ని కష్టాలు పడి చేస్తుంటారు. మళ్ళీ పెళ్ళి అవుతుందేమో అంటే కొంచెం బంగారం దాచుకోవటం కావచ్చు, 4 చీరలు కొని పెట్టుకోవటం కావచ్చు. వాళ్ళు తిన్నా తినకపోయినా మా జీవితంలో మాకు ఈ లోటు ఉంది, మా పిల్లలకి ఈ లోటు ఉండకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు చేసే పనే ఇది. అంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద. మరి ఆ పిల్లలు సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ సుఖంగా ఉన్నావు అనుకో, వాళ్ళని బాధ పెట్టినా కానీ కనీసం నువ్వు సుఖంగా ఉంటే ఏదో ఒక రోజు పిల్లోడో పుడితే వాళ్ళు ఆదరించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అందుకే ఏంటంటే తొందరపడకుండా డిగ్రీ రోజుల్లోనూ ఇంటర్మీడియట్ రోజుల్లోనూ పెళ్ళిళ్ళు చేసేసుకుని, అంటే 18 years దాటితే పెళ్లి చేసుకోవచ్చు అన్నారు అనగానే 18 years అయిపోయిన తెల్లారే పెళ్లి చేసుకోవడము, 3 నెలలకో 4 నెలలకో డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడము, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు 18వ సంవత్సరం నిండింది అనగానే తెల్లారో 3వ రోజు పెళ్లి చేసుకుంటున్నారు అంటేనే ఖచ్చితంగా వాళ్ళు అనుమానించాల్సిందే. అంత తొందరపాటు అవసరం లేదు. ఇద్దరు చదువుకున్నారు, చదువు అయిపోయింది, ఇద్దరు ఉద్యోగాల్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళని ఒప్పించి, పెద్దవాళ్ళ పరిస్థితి కూడా ఇవాళ ఎలా ఉందంటే అమ్మా అర్థం చేసుకోవాలి పిల్లలు, వీళ్ళిద్దరూ ప్రేమ కోసమే ఉన్నారు, మా అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఆ తల్లిదండ్రులు కరిగిపోతారు ఖచ్చితంగా. అర్థమైందమ్మా? ఏ పిల్లలైనా ఇవాళ ఆలోచించండి, ఇలా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవటం కాకుండా తల్లిదండ్రులను ఒప్పిద్దాము అని ఆలోచించండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు వెయిట్ చేయండి. అప్పుడే తల్లిదండ్రులు కరుగుతారు. ఇలా కరిగి పిల్లలు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కులాలు, మతాలు, డబ్బులు లేవని, అయ్యని ఏమి లేవు అన్న వాటిని కూడా వదిలేసేసి పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఓర్పుకు మీరు పరీక్ష పెట్టడం కాకుండా మీరు ఓర్పుగా ఉండటం కావాలి. మా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి అన్నదాని మీద ఉండాలి. అలాంటి కండిషన్ నువ్వు పెట్టావనుకో, దానికి ఒప్పుకుంటే అతను ఉంటాడు, లేకపోతే పోతాడు. అర్థమైందా? కనీసం ఆడపిల్లలన్నా చేయాలి ఈ పని. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఏమైంది, శుభ్రంగా వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు, వాళ్ళు పెళ్లి చేసేస్తారు, అయిపోతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడంట, చేసుకున్నాడంట, కొన్నాళ్ళు కలిసి ఉండి వెళ్ళిపోయారంట అన్నా కానీ పిల్లలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఇలా జరిగిన అమ్మాయికి సంబంధం రావటం అంత ఈజీయా? కాదు మేడం.
ఇప్పుడు తప్పే మేడం అది. అది ఇది పిల్లలు ఇప్పుడు మనం ఇంత ఇట్లా మాట్లాడుకో అవుతుందని అసలు కళలో కూడా ఊహించుకోలేదు మేడం. అవుతాయమ్మా, అనుకోని జరగని చాలా జీవితం ప్రేమ అంటే. చూపించాడు మేడం. ఆ ప్రేమ వల్ల మా అమ్మ నాన్నను కూడా కాదమ్మా, వదిలిపెట్టేసా. అతనికి ప్రేమ లేదు అని నేను అనట్లా, ఇప్పటికీ నేను చెప్తున్నా అది పెడమార్గం పట్టింది, కానీ అతని ప్రేమను నేను వేరేగా అనుకోవట్లా. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా ఇలా జరుగుతున్నాయి. అప్పుడు మనకేంటి ఒక అండ ఉంటది కదా, ఒక ధైర్యం ఉంటది మనకి. అదే ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనుకో పెద్దలు కుదిర్చిన సంబంధంలో, అప్పుడు విడాకులు తీసేసుకుంటే నీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అదే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోమ్మా, అతనికి చెప్పి నువ్వు చేసేది తప్పు, ఇలా కాదు, ఇలాంటి అవకాశం ఉందంట, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చంట, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అని మాట్లాడడానికి అటు మనుషులు ఇటు మనుషులు ఉంటారు. ఇప్పుడు చూడు నువ్వు ఏకాకి అయిపోయావు. ఇప్పుడు నీకేమనిపించింది, ఈ బాధలు పడే బదులు చచ్చిపోయినా పర్వాలేదు అనిపించే పరిస్థితికి నువ్వు వచ్చేసి. అలా ప్రయత్నం కూడా చేశాను మేడం. మా వారు లేనప్పుడు ఇంట్లో భయం వేసి నాకు ధైర్యం చాలా లేకపోయింది. ఇలా చేస్తే గనక అసలు నీ తల్లిదండ్రులు ఇంకెంత బాధపడతారు. అవును మేడం. అది అందుకని చెప్పి ఇంకా ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితం ఇంకొకరికి గుణపాఠం అమ్మా. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరైనా స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తే గనక ఒక్క నిమిషమైనా వాళ్ళు ఆలోచించి ఒక్కడుగు వెనక్కేస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్లు మా దృష్టిలో. నీ సమస్య పరిష్కారం అవ్వడం ఒకటి, ఎవరైనా చూస్తే గనక వాళ్ళకు కూడా ఒక ఆలోచింప చేయటం. మాకు కావాల్సింది ఏంటి, మా లక్ష్యం ఏంటంటే ఒక సమస్యని నలుగురు దృష్టికి తీసుకెళ్ళి నలుగురు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేలాగా చేయడం. ఆల్రైట్ మేడం, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తర్వాత తన హస్బెండ్ కి కాల్ చేసి లీగల్ గా మీరు చెప్పినట్లు ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేద్దాం. అలానే లలిత, మీకు నాకు తెలిసి లైఫ్ లో ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చారు మీ ఫాదర్. అవును మేడం. ఐ హోప్ మీరు ఇప్పటి నుంచి అయినా సరే, ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని సఫర్ అయిపోయారు, దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళని సఫర్ చేయకుండా మీరు సఫర్ అవ్వకుండా ఇక నుంచి అయినా మంచి లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడు ప్రసన్న, ఈ ప్రోగ్రాం ద్వారా చూసేవాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా మా దగ్గర మీ ఆధారాలు ఉన్నాయి, మీ ఫోటోలు ఉన్నాయి, మీ మెసేజ్లు ఉన్నాయి, నేను చెప్పిన దగ్గరికి మీరు రావాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి అని అంటే గనక అది చాలా పెద్ద కేసు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ధైర్యం చేసి అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేస్తే, ఇప్పుడు ఈ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం చేయలేరు, ఎవరికి చెప్పుకోరు, కాబట్టి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తారు అనుకుంటారు, వేధిస్తారు అనమాట. అట్లాంటి వాళ్ళకి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇప్పుడు వాడు ఫోన్ చేసిన ప్రతిసారి టెన్షన్ పడే బదులు, బాధపడే బదులు, ఏడ్చుకునే బదులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చారనుకో, కంప్లైంట్ ఇచ్చారనుకో, పిలిపిస్తారు, అతను ఎంతటి వాడినైనా పిలిపిస్తారు. ఈ కేసులు చాలా బాగా మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేలాగా పోలీసులు వ్యవహరిస్తారు. అస్సలు భయపడాల్సిందేం లేదు ఎవరైనా సరే. ఇప్పుడు పాత ప్రేమ కథలు, లవ్ స్టోరీలు ఉంటే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఆడపిల్లలకి. అసలు ఒక రకంగా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నువ్వు నాతో ఉన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి, అది ఇది, ఇప్పుడు నువ్వు నీ భర్తతో నువ్వు సుఖంగా ఉన్నావు, నేనేమో చాలా బాధపడిపోతున్నాను, ఇట్లా చెప్పి ఆడపిల్లల్ని భయపెట్టి డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెయ్యండి ధైర్యంగా. ఏ ఊర్లో అయినా సరే, ఏ పోలీస్ స్టేషన్కి అయినా వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, నమస్తే.